మరోసారి యుద్ధ మేఘాలు కమ్ముకున్న ఇరాన్ పైన ఏ క్షణానైనా దాడి చేసేందుకు సిద్ధమవుతున్నాయి. ప్రపంచం మరొకసారి ఇప్పుడు ఊపిరి బిగబట్టి చూస్తుంది ఘటనను. పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. మాటల తూటాలు పేలాయి. ఇప్పుడు అసలు తూటాలు పేలడానికి సమయం ఆసన్నమైంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ఒక్క ప్రకటన ఇప్పుడు ఇరాన్ గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తుంది. మేము మిలిటరీ యాక్షన్ తీసుకోం, కానీ మా యుద్ధ నౌకలు మీ వైపు వస్తున్నాయి, ఏం జరుగుతుందో చూద్దామంటూ ట్రంప్ ఇచ్చిన స్టేట్మెంట్ ఇప్పుడు పెను సంచలనం సృష్టిస్తుంది. అసలు అమెరికా ప్లాన్ ఏంటి? ఇజ్రాయెల్ ఎందుకు కాలు దువ్వుతోంది ఇరాన్ పైన? సముద్రంలో మోహరించిన ఆ భారీ సైన్యం దేనికి సంకేతం? అమెరికా వ్యూహం చాలా విచిత్రంగా, అంతకు మించి భయంకరంగా ఉంది. ఒక పక్క ట్రంప్ మాట్లాడుతూ ఇరాన్పై ఇప్పుడే మిలిటరీ చర్యలు తీసుకోబోమని స్పష్టం చేశారు. కానీ అదే సమయంలో ఆయన చెప్పిన మరో మాట గమనించాలి. ఇరాన్ వైపు భారీ ఎత్తున యుద్ధ నౌకలు, భారీ సైన్యం వెళ్తున్నాయి, వారిని మేము డేక కళ్ళతో గమనిస్తున్నామని వార్నింగ్ ఇచ్చారు. దీని అర్థం ఏంటి? యుద్ధం చేయనని చెబుతూనే ఇరాన్ గొంతు దగ్గర కత్తి పెట్టినట్లే అయ్యింది. మరోపక్క ఇరాన్ను మానసికంగా దెబ్బకొట్టి భయపెట్టి లొంగదీసుకోవడమే ట్రంప్ ప్లాన్. అందుకే ఇరాన్తో యుద్ధం లేదంటూనే భారీగా యుద్ధ నౌకలతో మోహరించారు. మరోవైపు ఇజ్రాయెల్, ట్రంప్ సిగ్నల్ కోసం ఎదురు చూస్తున్నారు. తాము ఇరాన్పై దాడికి సిద్ధం ఉన్నామని ఇజ్రాయెల్ ఇప్పటికే ప్రకటించింది. అమెరికా నౌకలు బ్యాకప్ ఇస్తుంటే ఇజ్రాయెల్ దాడులు మొదలుపెట్టేటువంటి అవకాశం ఉంది. ఇదే సమయంలో ట్రంప్ ఓ ఆసక్తికరమైనటువంటి విషయాన్ని బయటపెట్టారు. ఇరాన్లో ఉరిశిక్ష పడవలసిన 837 మందిని తాను మాట్లాడి ఆపించానని కూడా చెప్పారు. అంటే ఇరాన్ ప్రభుత్వం పైన తనకు ఎంత పట్టు ఉందో చూపించుకోవడానికి ట్రంప్ ప్రయత్నిస్తున్నారు. ఇది కేవలం రాజకీయమా, లేక నిజంగానే ఇరాన్ వెనక్కి తగ్గిందా అనేది తెలియాల్సి ఉంది. ఇక మొత్తానికి సీన్ చూస్తుంటే రాబోయే రోజులలో భారీ యుద్ధం జరగబోతుందనే చెప్పాలి. సముద్రంలో అమెరికా నౌకలు, గగనతనంలో ఇజ్రాయెల్ విమానాలు, మధ్యలో ఇరాన్. ఏ చిన్న నిప్పురవ్వ రేగినా అది మూడో ప్రపంచ యుద్ధానికి దారితీయవచ్చు. మరి మీరేమనుకుంటున్నారు? అమెరికా కేవలం భయపెడుతుందా, లేక నిజంగానే ఇరాన్ పైన దాడికి ప్లాన్ చేసిందా? ఇప్పటికే డైరెక్ట్గా నేను మిలిటరీ యాక్షన్లోకి దిగనంటూ ట్రంప్ సరికొత్త వ్యూహాన్ని ఇజ్రాయెల్ మీదుగా వదులుతున్నట్టుగా కనపడుతుంది. ఇజ్రాయెల్ని పావుగా వాడుకుంటూ ఇప్పుడు ఇరాన్ పైన అస్త్రశస్త్రాలు ప్రయోగించేందుకు సిద్ధమవుతున్నట్టుగా కనపడుతుంది. ఒకవేళ మరొకసారి ఇజ్రాయెల్ భీకరమైనటువంటి యుద్ధానికి తెగబడితే ఇరాన్ అది తీవ్ర స్థాయిలో ఇతర దేశాలతో, యూరోపియన్ దేశాలకు సంబంధించినటువంటి అంశం కూడా బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది ఒక భారీ అల్లకల్లోలమైనటువంటి పరిస్థితికి కారణం కాబోతుంది. మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీసేటువంటి అవకాశాన్ని కూడా లేకపోలేదంటూ చెప్తున్నారు. ఎందుకంటే వెనిజులాలో ఇప్పటికే అధ్యక్షుడిని అదుపులోకి తీసుకున్నటువంటి ట్రంప్ పైన తీవ్ర విమర్శలు వచ్చాయి. ఇరాన్ కూడా ఇప్పుడు ఆ రకంగానే కావాలని చూస్తున్నాడు. అలాగే గ్రీన్లాండ్ కావాలంటున్నాడు. ఇలా పూర్తిగా అటు కెనడా కావాలంటున్నాడు. ఇలా అన్ని దేశాలను తనను గుప్పిట్లో పెట్టుకోవాలని, అన్ని దేశాలు తన కాళ్ళ కింద ఉండాలనేటువంటి అభిప్రాయంతో ట్రంప్ వ్యవహరిస్తున్నటువంటి ఈ మొండి వైఖరి ఇప్పుడు తీవ్ర ఆందోళనకు గురి చేస్తుంది. ఏదేమైనా కూడా ఇరాన్ పైన ఏ క్షణానైనా కూడా ఇప్పుడు దాడులు జరిగేటువంటి అవకాశం ఉంది. దీంతో ఒక యుద్ధం మళ్ళీ అక్కడ మొదలయ్యేటువంటి అభిప్రాయం అయితే కనపడుతుంది. దీనిపైన మీరేమంటారో కామెంట్ చేయండి.